కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ మంటలు చల్లారడం లేదు. ఎంతకీ మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానిక గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఓఎన్జీసీ బృందం మంటల్ని ఆర్పివేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. నిన్న ఉదయం 11 గంటల సమయంలో సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తూ ఉండగా గ్యాస్ ఒక్కసారిగా పైకి తన్నుకొచ్చింది. నిప్పు రాజుకోవడంతో మంటలు చెలరేగి ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించింది. చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉలిక్కిపడ్డారు. సమీపంలో 2 గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ముందు జాగ్రత్తగా గ్రామాలను ఖాళీ చేయించారు అధికారులు. ఇరుసుమండ గ్రామంలో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బావి ప్రమాదకరమని గతంలోనే నిపుణులు హెచ్చరించారు. ప్రమాదం జరిగే బావిగా గుర్తించి 12 ఏళ్ల కిందటే మూసివేశారు. తాజాగా గుజరాత్కు చెందిన డీప్సీ సంస్థకు డ్రిల్లింగ్ బాధ్యతలు తీసుకుంది. అంతా భయపడినట్లుగానే బ్లోఅవుట్ సంభవించింది. 12 ఏళ్ల క్రితం మూసివేసిన బావిని ఎందుకు తెరవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం రాత్రి జరిగితే తమ పరిస్థితి ఏంటని ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ప్రమాదం పొంచి ఉందని అప్పట్లోనే సాక్షి కూడా కథనాలు ప్రసారం చేసింది. తాజాగా ఈ బావిని ప్రైవేట్ సంస్థకు అప్పగించి తెరవాలని అధికారులు నిర్ణయించడానికి గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం ఇరుసుమండ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మంటలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా అదుపులోకి రాని పరిస్థితి కనిపిస్తోంది. ఓఎన్జీసీ అధికారులు కూడా ఫైర్ ఇంజన్ల సాయంతో కూడా మంటల్ని అదుపు చేసేటువంటి ప్రయత్నాన్ని మనం గమనిస్తున్నాం. పూర్తిగా మంటలు ఎప్పుడు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? అక్కడి తాజా సిచ్యువేషన్ ఏంటి రాజు? రైట్ సిద్ధు, మనం చూస్తున్నాము ఇరుసుమండలో అయితే బ్లోఅవుట్ సంబంధించి మంటలు ఇంకా చల్లారని పరిస్థితి అయితే కనిపిస్తుంది. గ్యాస్ వెల్ నుంచి ఒక్కసారిగా బయటికి వెదజల్లడంతో ఆ మంటల్ని అదుపు చేయడం అయితే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓఎన్జీసీకి సంబంధించినటువంటి నిపుణుల కమిటీ ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఆ మంటల్ని అదుపు చేసేందుకు ఇక్కడ మనం చూసినట్లయితే అగ్నిమాపక సిబ్బందితో పాటుగా ఓఎన్జీసీ ఫైర్ ఫైటర్స్ కలిపి ఒక వాటర్ అంబ్రెల్లా చేస్తున్నారు. 2 వైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున వాటర్ అంతా కూడా ఆ మంటల మీద వేయడంతో కాస్త నిన్నటితో పోల్చుకుంటే మంటల యొక్క తీవ్రత తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే బావిలో దాదాపు 40,000 క్యూబిక్ మీటర్లు అన్నటువంటి గ్యాస్ ఇవాళ మధ్యాహ్నానికల్లా అయిపోతుందని చెప్పి ఒక అంచనా అయితే అధికారుల్లో ఉంది. అయితే మధ్యాహ్నం నుంచి కూడా మంటలు అదుపులో రాకపోతే క్యాపింగ్ చేసి, అంటే బ్లోఅవుట్ ప్రివెంటివ్ విధానం ద్వారా క్యాపింగ్ చేసి ఈ బావిని శాశ్వతంగా మూసివేయాలన్నది కూడా ప్లాన్ బిగా ఓఎన్జీసీ అధికారులు ఒక రంగం అయితే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. పక్కనే ఉన్నటువంటి కెనాల్ ద్వారా ఈ వాటర్ అంతా కూడా పైప్ లైన్ ద్వారా సేకరించి ఇక్కడ వాటర్ అంబ్రెల్లా చేస్తున్నారు. మరోవైపు వెనక వైపు నుంచి కూడా మరొక వైపు నుంచి కూడా 2 మోటార్లు బిగించి ఆ వాటర్ ద్వారా 4 వైపుల నుంచి కూడా వాటర్ అంబ్రెల్లా చేసి మంటలను అదుపు చేయాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైన పరిస్థితి అయితే ఉంది. ఆ మంటలు వ్యాపించకుండా, అంటే ఇతర చెట్లకు వ్యాపించకుండా థర్మల్ కూలింగ్ విధానం ద్వారా ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏదైతే పచ్చటి కోనసీమలో ఈ చమురు సంస్థల కార్యకలాపాల వల్ల ప్రాణభయంతో బతుకుతున్నామని చెప్పి కూడా కోనసీమ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీరంతా కూడా రాత్రి నుంచి భయంతో బిక్కుమని కాలం వెల్లదీస్తున్నారు. మరోవైపు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఓఎన్జీసీ ఎందుకు ఇలాంటి చర్యలు పాల్పడుతుంది? ఆల్రెడీ 12 సంవత్సరాల కిందట మూసివేసిన ఈ బావిని ఎందుకు ఇప్పుడు తెరిచారు? ఎందుకు ఇప్పుడు సంబంధించి అన్వేషణ చేస్తున్నారని చెప్పి కూడా స్థానికులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఎలా గడుపుతున్నారు మీరు ఇక్కడ? మరి భయంకరంగానే ఉంటుందండి. ఇక్కడ నిన్న నుంచి చాలా దారుణంగా ఉంది. ఇది కావాలని చేసినట్టు ఉంది. ఇది
ఆల్రెడీ మూసేసింది బాగుంటారు ఇది మూసేసిందండి, ఖాళీగా ఉండేది. మొన్న ఓ 10 రోజుల నుంచి స్టార్ట్ చేశారనమాట ఇది. 10 రోజులు స్టార్ట్ చేసి ఇవాళ బ్యాన్ చేస్తామన్నారు. ఇది నిన్న అనుకోకుండా జరిగిందనమాట ఇది. చాలా భయంగా ఉందా మీకు? మరి భయంకరం, మొత్తం ఇల్లు అన్ని ఖాళీ చేశారు కదా, మొత్తం అంతా. గ్యాస్ అంటే లేదని కరెంట్ ఇవ్వలేదు. భోజనాలు కానీ ఏమీ లేవని అసలు కరెంట్ ఇవ్వలేదు. నైట్ ఇప్పుడు 12 గంటలకు ఇచ్చాడు. ఆ టైంకి ఇచ్చాడు భోజనాలు. పునరావాస కేంద్రం పెట్టారు కదా, అక్కడికి వెళ్ళారా? భోజనం కట్ట పెట్టారు? వెళ్ళలేదండి మేము సొంత కాడ ఉన్నాంలే. మేము ఎవరికల్లా వెళ్ళిపోయారు, పోలీసులే పంపేశారండి బయటికి అందరూ. ఏం చెప్తున్నారు అధికారులు? మూసేసిన బావిని ఎందుకు తెరిపించారు మీరు అడగలేదా? ఇంకా అడగలేదులేండి. ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చి అదే మాట్లాడతాం చేద్దాం అంటున్నారు ఎమ్మెల్యే గారు. రైట్, ఇది మనం సిద్ధు చూస్తున్నాము. ఏదైతే ఈ బావి 12 ఏళ్ల కిందట ఓఎన్జీసీ మూసేసినప్పుడు కూడా డీప్సీ అనే సంస్థకి ఇవ్వడం వల్ల మళ్ళీ చమురు సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. ఏదైతే 6 సర్వే అనేది చేయడం వల్ల దాదాపు భూమి నుంచి 2500 మీటర్ల లోపల ఏదైతే ఒక సెడిమెంటేషన్ లేయర్ ఉందో ఆ లేయర్ ని విస్ఫోటనం చేయడం వల్ల ఒక్కసారిగా భూగర్భంలో ఉన్నటువంటి గ్యాస్ అంతా కూడా పైకి తనడంతో ఈ బ్లోఅవుట్ సంభవించింది. అధికారులు అయితే దీన్ని 24 గంటల్లో అదుపులో తీసుకొస్తామంటున్నారు. లేని పక్షంలో బ్లోఅవుట్ ప్రివెంటివ్ ద్వారా క్యాప్ వెల్ చేసి బావిని శాశ్వతంగా మూసివేయాలనే ప్రణాళికలు కూడా అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే ఓఎన్జీసీ ఫైర్ ఫైటర్స్ తో పాటుగా అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా ఇక్కడ మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్నటితో పోల్చుకుంటే కాస్త ఒత్తిడి తగ్గి మంటలు కాస్త అదుపులో ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తున్నప్పుడు కూడా గంటకి ఒక్కొక్కసారి మంటలు అయితే పెద్ద ఎత్తున బయటికి వెదజల్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సిద్ధు. ఓకే రాజు. కోనసీమ అంటేనే పచ్చని పొలాలు, ఎటు చూసినా కొబ్బరి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం. కానీ అక్కడి ప్రజల్ని వరుస గ్యాస్ లీక్ ప్రమాదాలు వెంటాడుతున్నాయి. చమురు, సహజ వాయువుల నిక్షేపాలు పుష్కలంగా ఉండే కోనసీమలో భూగర్భ గ్యాస్ పైప్ లైన్లు తరచూ పేలుతూ ఉండడంతో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. 1993 మార్చి 20న రాజోలు మండలం తూర్పుపాలెంలో కొమరాడ డ్రిల్లింగ్ సైట్లో భారీగా గ్యాస్ లీక్ అయ్యి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వేలాది కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయి. 1995లో అల్లవరం మండలం పాసర్లపూడిలో జరిగిన ఓఎన్జీసీ గ్యాస్ బ్లోఅవుట్ దేశంలోనే అతి పెద్దదిగా నిలిచింది. ఈ ప్రమాదం జరిగి 30 ఏళ్లు పూర్తయింది. 1995 జనవరి 8న రాత్రి పాసర్లపూడి 19A బావిలో డ్రిల్లింగ్ జరుగుతూ ఉండగా గ్యాస్ లీక్ అయ్యి పేలుడు సంభవించింది. 65 రోజుల పాటు మంటలు కొనసాగాయి. 1500 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత 1997లో మరో ప్రమాదం సంభవించింది. రావులపాలెం మండలం దేవరపల్లి శివారులోని పితానివారిపాలెంలో 19 ఫిబ్రవరి 1997లో బ్లోఅవుట్ సంభవించింది. ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్లో గ్యాస్ లీక్ అయి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్ని పూర్తిగా అదుపు చేసేందుకు 20 రోజుల సమయం పట్టింది. చెల్లూరు వరకు పైప్ లైన్లు వేసి క్రాస్ డ్రిల్లింగ్ చేసి పూర్తిగా మంటలు అదుపులోకి తెచ్చారు. సెప్టెంబర్ 19న అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలోని ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద భారీ విస్ఫోటనంతో బ్లోఅవుట్ సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత 2014 జూన్ 27న మామిడి కుదురు మండలం నగరం గ్రామంలోని గెయిల్ కంపెనీ పైప్ లైన్ విస్ఫోటనం జరిగింది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వందల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. 2020 ఫిబ్రవరి 2న కాట్రేనికోన మండలం ఇప్పూడిలో డ్రిల్లింగ్ సైట్లో గ్యాస్ లీక్ అయి భారీ పేలుడు సంభవించింది. భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దాదాపు 3 రోజుల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఇలా తరచూ గ్యాస్ లీక్ అయ్యి ప్రమాదాలు సంభవిస్తూ ఉండడంతో కోనసీమ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది.